ఉదయం 6:30 అయింది. చంద్రం స్నానం చేసి తయారై వచ్చేటప్పటికి అతడు తెచ్చిన డ్రెస్సు కిరణ్‌కు తొడిగి రెడీ చేసింది సుజాత. "నువ్వు తెచ్చిన డ్రెస్సు వీడికి భలే బాగుందిరా" మెచ్చుకుంది. మేనల్లుణ్ణి ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు చంద్రం. తనను వింతగా చూస్తున్న మేనల్లుణ్ణి ప్రేమగా తలనిమురుతూ, "ఏంట్రోయ్ అలా చూస్తున్నావ్? అప్పుడేం మామయ్యను మరిచిపోయావా? నేన్రా నీ చిన్న మామయ్యను. గుర్తుపట్టలేదు?" మురిపెంగాని పారవస్యంతో గుండెలకు హత్తుకున్నాడు. ఈలోగా సుజాత ఉప్మా చేసి వేడివేడిగా దోశలు వేసింది. చంద్రం చాలు బాబోయ్ అంటున్నా వినిపించుకోకుండా తినిపించింది. టిఫిన్ పూర్తయ్యాక ఆపుసోపాలు పడుతూ వచ్చి సోఫాలో కూలబడ్డాడు చంద్రం. బావ ఊళ్ళో ఉన్న మేనల్లుణ్ణి చేతుల్లోకి తీసుకుని ఆటబొమ్మలతో ఆడిస్తూ బావతో కబుర్లలో పడ్డాడు. పనిమనిషి సావిత్రికి పనులు పురమాయించి సుజాత కూడా వచ్చి వారికి ఎదురుగా కూర్చుంది. "అన్నయ్య, ఇప్పుడు చెప్పరా మనూరి విశేషాలు" అంది హుషారుగా. చంద్రం చిన్నగా నిట్టూర్చి, "విశేషాలంటూ ప్రత్యేకంగా లేవు. ఈ మధ్యే మన గ్రామదేవత పండగ జరిగింది. ఆ టైంలోనే అమ్మకు సీరియస్ అయింది. దాంతో పండగ జరుపుకోలేదు. ఈ మధ్య అమ్మా నాన్నల ఆరోగ్యం అంత బాగుండడం లేదు. నాన్న గురించి మీకు తెలియని ఓ నిజం చెప్పాలి" అంటూ ఆగాడు. "ఏంట్రా నిజం?" ఆతృతగా అడిగింది సుజాత. "నిజానికి ఈ విషయం నాన్న మీతో చెప్పొద్దన్నాడు. కానీ తప్పదు. మీకు తెలియాలి. 3 నెలల క్రితం నాన్నకు హార్ట్‌అటాక్ వచ్చింది" భారతిగా చెప్పాడు. సుజాత, శ్రీరాములు నిర్ఘాంతపోయారు. "ఆ రోజు నాన్నకు అటాక్ రాగానే మేం భయపడిపోయాం. వెంటనే కేజీహెచ్‌కు తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేకపోతే నాన్న దక్కేవాడు కాదు. వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. రెండోసారొస్తే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు." సుజాత వలవలా ఏడ్చేసింది. "నాన్నకంత సీరియస్ అయితే మాకెందుకు చెప్పలేదురా?" నిష్ఠూరంగా అడిగింది. "నాన్నే వద్దన్నాడు. నీకు అన్నయ్యకు తెలిస్తే తట్టుకోలేరన్నాడు." "నీకసలు బుద్ధుందా? నాన్నొద్దంటే మాత్రం నువ్వు ఫోన్ చేయాలి కదా! మీరంతా కష్టాల్లో మునిగి తేలుతూ ఉంటే నేనిక్కడ, అన్నయ్య అక్కడ సుఖాల్లో మునిగి తేలాలని ఎలా అనుకున్నార్రా? మాకు బంగారు భవిష్యత్తునందించిన తల్లిదండ్రుల కష్టసుఖాల్లో పాలుపంచుకునే హక్కు మాకు లేదా? మమ్మల్ని కనిపెంచిన వారి రుణం తీర్చుకునే అర్హత మాకు లేదా?" వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. చెల్లెలి దుఃఖం చూసి చంద్రానికి కళ్ళు చెమర్చాయి. నాన్న విషయం చెప్పి చెల్లిని బాధ పెట్టానని నొచ్చుకున్నాడు. "వాతావరణాన్ని తేలికపరచడం కోసం మీకు చెప్పకపోవడం నా తప్పే. అందుకు పరిహారంగా 20 గుంజీలు తీస్తాను, సరేనా?" అన్నాడు నవ్వుతూ. సుజాత చిన్నగా నవ్వింది. చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ, "ఒరేయ్ చిన్నన్నయ్య, సీరియస్‌గా చెబుతున్నాను. ఇటుపై అటువంటి తప్పు చేయకు. ఏదైనా సీరియస్ అయితే వెంటనే ఫోన్ చేయి. రెక్కలు కట్టుకుని వాల్తాం. మామయ్య పోయాక పెద్ద దిక్కంటూ మిగిలింది అమ్మా నాన్నలే. వాళ్ళను కోల్పోతే తట్టుకోలేను. అందుకే వాళ్ళ క్షేమం కోరుతూ దుర్గమ్మకు దండం పెడుతుంటాను. నీకు జాబు రావాలని నిత్యం అమ్మవారిని కోరుతుంటాను. నీకీసారి జాబొస్తుందిలేరా" అంది. "ఆ అమ్మవారి ఆశీర్వాదం నీ నోటి చలవ వల్ల అలా జరిగితే నాకంటే 100 రెట్లు సంతోషించేది అమ్మా నాన్నే. అన్నయ్యతో కలిసి అంతా ఒక దగ్గరుండాలనే వారి కోరిక నెరవేరినందుకు ఎంతగానో మురిసిపోతారు" ఉద్వేగంగా అన్నాడు. శ్రీరామ్ అతడి భుజం తడుతూ, "అధైర్యపడకు. ఇకపై నీకన్నీ మంచి రోజులే. ఈసారి కంపల్సరీగా జాబొస్తుంది. అయితే అది హైదరాబాదులోనా, విజయవాడలోనా అన్నదే సస్పెన్సు" అన్నాడు. చంద్రం అర్థం కానట్టు చూశాడు. "నా మాటలు సస్పెన్స్‌గా ఉన్నాయి కదూ! అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా నా బెస్ట్ ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. వాడికి నీ గురించి చెప్పాను. అకౌంటెంట్ పోస్టు ఖాళీగా ఉందట. ఆ పోస్టు నీకిస్తానని ప్రామిస్ చేశాడు. నువ్వు వెళుతున్న ఇంటర్వ్యూ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. కాకపోయినా నిరుత్సాహపడకు. ఇక్కడికి తిరిగొచ్చేయ్. అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతిలో పెడతాను. ఆ తర్వాత అత్తయ్య, మామయ్యల్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. మనమంతా కలిసుండొచ్చు" అన్నాడు అభయమిస్తూ. చంద్రానికి తను వింటోంది కలో నిజమో ఒక్క క్షణం అర్థం కాలేదు. నిజమేనని తెలిసాక అతడి ముఖం పున్నమి చంద్రుల్లా వెలిగిపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి పరక ఆసరా దొరికినట్టుగా మురిసిపోయాడు. "థాంక్స్ బావా. జీవితంలో తొలిసారిగా ఓ భరోసా దొరికింది. చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా ఇంటర్వ్యూకెళ్తాను" అన్నాడు కృతజ్ఞత నిండిన కళ్ళతో. "మీ బావ అభయమిచ్చాడు కదా అని నువ్వు వెళుతున్న ఇంటర్వ్యూను అశ్రద్ధ చేయకన్నయ్య. ఆయనకు ప్రామిస్ చేసిన ఫ్రెండు ఒకవేళ మాట తప్పినా తప్పొచ్చు. అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు" హెచ్చరించింది సుజాత. "చేయనమ్మా. నా లక్ష్యం అందరం కలిసుండాలనే అన్నయ్య ఆశయము, అమ్మా నాన్నల కల నెరవేర్చడమే. అందుకోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తా. విజయం సాధిస్తాననే నమ్మకముంది. నీ నమ్మకం వమ్ము కాకూడదని ఆ దుర్గమ్మను వేడుకుంటున్నా. అది సరేరా. పెద్దన్నయ్య కడుతున్న ఇల్లు ఎందాక వచ్చిందో ఏమన్నా తెలిసిందా?"
ఆ మధ్య కొంత అప్పు చేసి ఏవో కొన్ని పనులు పూర్తి చేశాడట. ఇల్లు పూర్తి కావాలంటే ఇంకా చాలా డబ్బు కావాలట. ఆ ఇంటిని ఏదో విధంగా పూర్తి చేసి ఆ అమ్మా నాన్నల్ని అక్కడికి తీసుకువెళ్లాలని అన్నయ్య తప్పిస్తున్నాడు. ఇంకోలా చెప్పాలంటే ఒంటరి పోరు చేస్తున్నాడు. ఆ దేవుడి దయ వల్ల నాకక్కడ జాబొస్తే అన్నయ్యకు ఆర్థికంగా సాయపడాలన్నదే నా కోరిక. ఏదో రకంగా ఇల్లు పూర్తి చేసి అందరి కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే నా ఆశ. కాసేపలా కబుర్లు చెప్పుకున్నాక ముగింపుగా సుజాత, ఈ రోజంతా బయట ఎంజాయ్ చేద్దాం. ముందుగా దుర్గమ్మ గుడికెళ్ళి దర్శనం చేసుకుందాం. తర్వాత మంచి హోటల్లో లంచ్, ఐమాక్స్లో సినిమా, చివరగా షాపింగ్ అంటూ ప్రోగ్రాం ఫిక్స్ చేసింది. అరగంటలో రెడీ అయిపోయారు. పని మనిషి సావిత్రిని పంపించేసి ఇంటికి తాళం వేసింది సుజాత. కిరణ్ని తీసుకుని ముగ్గురు కారులో గుడికెళ్లారు. దర్శనం తర్వాత అంతా సుజాత ప్లానింగ్ ప్రకారమే జరిగింది. షాపింగ్లో చిన్నన్నయ్యకు జీన్స్ ప్యాంటు, టీషర్టు, పెద్దన్నయ్య ఇద్దరు పిల్లలకు గౌన్లు తీసుకుంది. ఇంటికొచ్చేసరికి పొద్దు పడమరకు వాలింది. చీకట్లు ముసురుకుంటున్నాయి. శ్రీరామ్, చంద్రం ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తూ కబుర్లలో పడ్డారు. సుజాత బజ్జీలు, తీయని రసగుల్లాలు, చల్లచల్లని ద్రాక్ష జ్యూసు ట్రేలో తెచ్చి టీపై మీద పెట్టింది. ఏంటి సుజాత ఇవన్నీ? హోటల్లో నా చేత బలవంతంగా తినిపించినవే ఇంకా అరగలేదు. మళ్ళా ఇవన్నీ? చూస్తుంటే నా చేత విపరీతంగా తినిపించి చంపేందుకు నువ్వేదో కుట్ర పన్నుతున్నట్టున్నావు సరదాగా అన్నాడు చంద్రం. సుజాత గలగలా నవ్వుతూ, కుట్ర కాదురా కక్ష. ఎన్నిసార్లు మా ఇంటికి రమ్మన్నా అదిగో ఇదిగో అంటూ ఊరించి ఊరించి ఇప్పుడొచ్చావు కదా, అందుకే అసలుకు వడ్డీ కలిపి తినిపిస్తున్నాను అంటూ ఓ బజ్జీ అన్న నోట్లో కుక్కింది. శ్రీరామ్ బజ్జీని రసగుల్లాను టేస్టు చేసి, చంద్రం బజ్జీ అద్భుతం, రసగుల్లా అమోఘం, మొహమాటం లేకుండా లాగించే, లేకపోతే నువ్వు తినడం లేదని మీ చెల్లి డిన్నర్కు ఏ వెరైటీలు చేయదు. నిజానికి తనకి ఒళ్ళంతా బద్ధకమే. నీ రాక వల్ల కమ్మగా తింటున్నాను అన్నాడు నవ్వుతూ. బాగుందండి. అక్కడికి నేనేదో వండి పెట్టినట్టు, మీరేదో తిననట్టు భలే మాట్లాడుతున్నారు. ఈసారి ఎప్పుడైనా సుజీ అది వండవే ఇది వండవే అంటూ అడగండి, అప్పుడు చెప్తాను. ఏంటి చెప్పేది? వంకాయ పులుసు పోయిన శనివారం గుత్తొంకాయ కూర వండమని రిక్వెస్ట్ చేశాను, వండావా? ఆ రోజు తలనొప్పిగా ఉండి వండలేదు. పోన్లేండి, మీకు ఆ కూర మీద కోరిక ఉండిపోయినట్టుంది. మా చిన్నన్నయ్య కూడా ఆ కూర అంటే చచ్చేంత ఇష్టం. ఇప్పుడు వండుతానులేండి. అంటే మీ అన్నయ్యకి ఇష్టమని వండుతావే తప్ప నాకిష్టమని కాదన్నమాట. అంతేలే, ఎంతైనా నేనే పరాయివాణ్ణి కదా ఉడుక్కుంటూ అన్నాడు. మహానుభావా, మీ కళ్ళు మా అన్న చెల్లెళ్ళ మీదే పడ్డాయి. సరే, మీకోసమే గుత్తొంకాయ కూర వండుతాను. మా చిన్నన్నయ్య కోసం స్పెషల్గా పాలక్ పన్నీర్ వండుతా. ఎనీ అబ్జెక్షన్? కొంటిగా అడిగింది. నో అబ్జెక్షన్. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన కూరల్లో అది ఒకటి కాబట్టి. ఆ పప్పులేం నా దగ్గర ఉడకవు. మీకు గుత్తొంకాయ కూర తప్పించి మరో కూర వడ్డిస్తే అప్పుడు అడగండి అంటూ రుసరుసలాడుతూ కిచెన్లోకి వెళ్ళింది. నువ్వు వడ్డించేదేంటి? నేనే వడ్డించుకుంటాను. అప్పుడేం చేస్తావో చూస్తా. భార్యకు వినిపించేలాని జ్యూసు గటగటా తాగేశాడు శ్రీరామ్. అదంతా చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు చంద్రం. సుజాత ఏం మారలేదు. ఆ అల్లరి పెంకితనము ఆమెలో ఇంకా అలాగే ఉన్నాయి. తన పట్ల చూపిస్తోన్న ప్రేమాభిమానాల్లోనూ మార్పు లేదు. తనొచ్చింది మొదలు కనబరుస్తోన్న ఆప్యాయత, చేస్తున్న అతిథి మర్యాదలు ఆమె కాస్త కూడా మారలేదు అనడానికి సాక్ష్యాలు. తనంటే సుజాతకు ప్రాణం. ఆమె తోబుట్టువు కావడం నిజంగా తన అదృష్టం. భోజనాలయ్యాక చంద్రం, శ్రీరామ్ డాబా మీదకొచ్చారు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిలలాడుతున్నాయి. నిండు చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు. ఇద్దరూ ఆ వెన్నెల్లో తడుస్తూ కబుర్లలో పడ్డారు. ఈలోగా సుజాత కిరణ్ను నిద్రపుచ్చి ట్రేలో ఫ్రూట్సు, పాలు తీసుకునొచ్చింది. బావా బామ్మర్దులు కబుర్లు కట్టిపెట్టి ముందు వీటి పని పట్టండి అంది వారి ముందు ట్రే పెడుతూ. చంద్రం అన్నాడు, కడుపులో అరంగుళం ఖాళీ ఉంచకుండా నిన్న రాత్రి నుంచి తినిపిస్తూనే ఉన్నావు. తిన్నది అరగక నేను అవస్థలు పడుతున్నాను. ఇంకా నీ కక్ష తీరలేదా తల్లి? సుజాత నవ్వి, నోరుమీరా, రాకొచ్చిన నీకు సరిగ్గా ఏమీ వండి పెట్టలేకపోయానని నాకు తెలుసు. ఓ 4-5 రోజులుండుంటే నీకిష్టమైనవన్నీ చేసి పెట్టేదాన్ని. కానీ నువ్వేమో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావు. ఒరే చిన్నన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ ఇంకో రోజుండవు బతిమాలుతూ అంది. నా చిట్టి చెల్లి చెంత ఉండాలని నాకు ఉంది, కానీ తప్పదు. ఈ రాత్రే గోదావరికి బయలుదేరుతున్నట్టు అన్నయ్యకు ఉత్తరం రాశాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఉదయం స్టేషన్కి వస్తాడు. అలా అయితే రేపు రాత్రికి బయలుదేరతానని అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పు. అన్నయ్య ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్లోనే ఉంటుందన్న విషయం నీకు తెలీదా? అవును కదూ. కొందరికి డస్ట్ ఎలర్జీ ఉన్నట్టు వాడికి ఫోన్ ఎలర్జీ ఏంటో. నాకు కూడా ఉత్తరాలే రాస్తుంటాడు. ఈ మధ్య ఎందుచేతో అవి మానేశాడు. వాణ్ణి చూసి మాట్లాడి ఎంతకాలమైందో. నేను వెళ్ళాక దగ్గరుండి అన్నయ్య చేత నీకు ఫోన్ చేయిస్తాలే.
ఆ పనిచేసి పుణ్యం కట్టుకో, కనీసం వాడి గొంతన్న విని సంతోషిస్తాను. నిజానికి వాణ్ణి, వదినను, పిల్లలను చూసి రావాలనుంది. కానీ వాళ్ళుంటున్న అద్దిల్లు మూడో మనిషి ఉండడానికి కూడా వీల్లేనంత చిన్నదట. వెళ్ళి వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్ళలేదు. ఇల్లు పూర్తయితే గృహప్రవేశానికైనా వెళ్ళి మీ అందరి సంతోషంలోనూ పాలు పంచుకుందామంటే ఆ కోరిక తీరడం లేదు అంటూ నిట్టూర్చింది. తర్వాత దూరంగా కనిపిస్తోన్న కనకదుర్గ గుడివైపు చూపిస్తూ, ఆ తల్లి దయవల్ల నీకక్కడ తప్పక జాబ్ వస్తుంది. ఇల్లు తొందరలోనే పూర్తవుతుంది. మీ కష్టాలన్నీ తప్పక తీరతాయి ఉద్వేగంగా అందామె. అలా జరిగితే ఈ రాఖీకి నువ్వు ఊహించని గిఫ్ట్ ఇస్తాను ఉత్సాహంగా అన్నాడు. రాఖీ అంటే గుర్తొచ్చింది. పోయిన రాఖీ పండక్కి నువ్వు పంపించిన చీర ఎంత బావుందో. దాన్ని నీ గుర్తుగా దాచాను. బీరువా తెరిచినప్పుడల్లా జ్ఞాపకం వస్తావు. ఆ చీర పట్టుకుని ఎంత మురిసిపోతానో తెలుసా ఆనందంగా చెప్పింది సుజాత. ఆమె మాటలు చంద్రానికి అమృత గుళికల్లా అనిపించి పులకించిపోయాడు. తాను పంపించిన ఆ చీర తనకు బాగా గుర్తు. ఆకుపచ్చని సిల్కు చీరది. చిన్న చిన్న పువ్వులతో ముచ్చట గొలిపేలా ఉంది. ఖరీదు 500. చెల్లి స్థాయికి తగ్గది కాదు. అయినా సరే ఆ చీరను తన గుర్తుగా దాచుకుంది. చెల్లికి తానంటే ఎంత ప్రేమో, ఎంత ఆపేక్షో. ఆ చీర కొనడానికి పడ్డ అవస్థలు సినిమారేళ్లలా కళ్ళ ముందు కదలడాయి అతనికి. రాఖీ పౌర్ణమి మరో 3 రోజులుందనగా పోస్టులో సుజాత పంపించిన రాఖీ చంద్రానికి అందింది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నమైన రాఖీని చూసి అతడు ఉప్పొంగిపోయాడు. కొడుకు ఆనందానికి మురిసిపోతూ, చిన్నోడా, చెల్లి రాఖీ పంపి నీలో ఆనందాన్ని నింపింది. నువ్వు దానికో చీర పంపించరా, నీలాగే అది కూడా ఎంతో సంతోషిస్తుంది అంది సుభద్రమ్మ. అలాగే పంపిస్తాలేమ్మా అన్నాడు. అంతలోనే చీర కొనడానికి డబ్బులెక్కడవి అన్న ప్రశ్న ఉదయించింది. దగ్గర చిల్లి గవ్వలేదు. నాన్నను అడుగుదామంటే పంట పెట్టుబడికే డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అడగడం మంచిది కాదనుకున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక అలా వీధిలోకి నడిచాడు. స్నేహితుడు నాయుడు కనిపించాడు. ఏంట్రా, ఎవరి గురించో ఎదురు చూస్తున్నట్టున్నావు, ఏంటి విషయం ఉత్సుకతగా అడిగాడు. మరేం లేదురా, ఓ రాజకీయ పార్టీకి చెందిన పోస్టర్లను అనకాపల్లి టౌన్ అంతా అంటించడానికి ఒప్పుకున్నాను. ఈ రాత్రంతా అంటించాలి. నాకు సాయం చేయడానికి మరో మనిషి కావాలి. ఎవరైనా దొరుకుతారేమోనని చూస్తున్నాను చెప్పాడు నాయుడు. ఆ పని తను చేస్తే అన్న ఆలోచనొచ్చింది చంద్రానికి. చెల్లికి చీర కొనొచ్చు. రాఖీని చూసి తనెంత సంతోషించాడో చెల్లి కూడా చీరను చూసి అంతే సంతోషిస్తుంది అనుకున్నాడు. నేనొస్తాన్రా నీతోటి అన్నాడు. నువ్వేంటి పోస్టర్లు అంటించడానికి రావడం ఏమిటి, హాస్యమాడుతున్నావా ఆశ్చర్యపోతూ అన్నాడు నాయుడు. హాస్యము కాదు, పాడు కాదు. నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం. కాదనుకురా ప్లీజ్ రిక్వెస్ట్గా అన్నాడు. సరే, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? త్వరగా రా అయితే. చంద్రం వడివడిగా ఇంటికెళ్ళి ఉద్యోగ ప్రయత్నం మీద అనకాపల్లి వెళుతున్నానని, రాత్రికి ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను, తన కోసం ఎదురు చూడొద్దని అబద్ధం చెప్పొచ్చాడు. ఇద్దరూ సైకిల్ మీద బయలుదేరారు. దారిలో చంద్రం, ఒరే, నీతో కలిసి నేను పోస్టర్లంటించిన విషయం ఎవరితో చెప్పకు అభ్యర్థనగా అన్నాడు. ఆ మాత్రం నాకు తెలీదట్రా. ఈ విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియనివ్వను, సరేనా భరోసా ఇచ్చాడు నాయుడు. ఆ రాత్రంతా ఇద్దరూ టౌన్ అంతా కవర్ చేస్తూ పోస్టర్లు అంటించేసరికి గొళ్ళున తెల్లారిపోయింది. చంద్రం పోస్టర్లకు పేస్ట్ రాసిస్తే నాయుడు గోడలు కంటించేవాడు. అలవాట్లేని పని కావడంతో చంద్రం పూర్తిగా అలసిపోయాడు. నాయుడు అతడి చేతిలో ఓ 600 పెట్టాడు. డబ్బులు అవసరమన్నామని ఎక్కువ ఇచ్చాన్రా. జాగ్రత్తగా ఆటోలో ఇంటికెళ్ళు. నాకింకో పనుంది, తర్వాత వస్తాను. చంద్రం బట్టల షాపులు తెరిచే వరకు నిరీక్షించి 2-3 షాపులు తిరిగి చివరకు ఆకుపచ్చ సిల్కు చీరను 500 పెట్టి కొన్నాడు. దాన్ని కొరియర్లో చెల్లెలికి పంపి అప్పుడు ఇంటికొచ్చాడు. కొడుకు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సుభద్రమ్మ, వెళ్ళిన పనేమైందిరా, కాయా పండా అని ఆశగా అడిగితే, దురదృష్టం మరోసారి వికరించిందమ్మా అని మరో అబద్ధం చెప్పాడు. రాఖీ పౌర్ణమి రోజున చంద్రం ఉదయాన్నే తలారా స్నానం చేసి చెల్లెలు పంపిన రాఖీ కట్టుకుని పరవశించిపోయాడు. ఆ రోజంతా రాఖీని అపురూపంగా చూసుకున్నాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు దాన్ని విప్పి చెల్లెలి జ్ఞాపకంగా భద్రంగా సూట్ కేసులో దాచాడు. రాత్రి 10:30 దాటింది. శ్రీరామ్ అడిగిన బయోడేటా, సర్టిఫికెట్స్ జిరాక్సు తీసిచ్చాడు చంద్రం. శ్రీరామ్ వాటిని తీసుకుని, నిశ్చింతగా వెళ్ళిరా చంద్రం. ఒకవేళ నీకక్కడ జాబ్ రాకుంటే ఫోన్ చేయి, ఇక్కడ కన్ఫర్మ్ చేయిస్తాను. ఈ విషయంలో నాది పూర్తి గ్యారంటీ అన్నాడు అభయమిస్తూ. థ్యాంక్స్ బావా, నీ భరోసా నాకు టానిక్లా పనిచేస్తుంది. ఏ టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూకు హాజరవుతాను ఆనందంగా అన్నాడు చంద్రం. చెల్లెల వైపు చూసి, కిరణ్ జాగ్రత్త అన్నాడు.
అతడు బయలుదేరుతుంటే సుజాత ఏదో గుర్తుకొచ్చిందానిలా గదిలోకెళ్ళి 500 తెచ్చి అతడు వద్దంటున్నా బలవంతంగా జేబులో కుక్కింది. జాగ్రత్తగా వెళ్ళు. బ్యాగులో అమ్మవారి కుంకుమ పొట్లం పెట్టాను. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు బొట్టు పెట్టుకుని వెళ్ళు. ఉద్యోగం వస్తుంది. పెద్దన్నయ్యను వదిన్ను అడిగానని చెప్పు అంది. శ్రీరామ్ బైక్ మీద చంద్రాన్ని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. చంద్రం టికెట్ తీసుకుని ప్లాట్ఫారం బెంచి మీద ట్రైన్ కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు. మనసంతా హాయిగా ఉంది. చెల్లెలు పంచిన ఆత్మీయత ఉల్లాసాన్ని కలిగిస్తోంది. బావ అభయహస్తం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ 2 రోజులు చెల్లి కురిపించిన అనురాగపు వర్షంలో తను తడిసి ముద్దైపోయాడు. ఇక అన్నయ్య చూపించబోయే ప్రేమామృతం ఎలా ఉంటుందో చవి చూడాలి అనుకున్నాడు చంద్రం. అర్ధరాత్రి సమయంలో గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం మీదకొచ్చింది. గబగబా జనరల్ కంపార్ట్మెంట్లోకి ఎక్కి సీటు సంపాదించుకున్నాడు. గోదావరి ఎక్స్ప్రెస్ తన గమ్యం చేరుకుని అలుపు తీర్చుకుంది. చంద్రం ట్రైను దిగ్గానే కాస్త దూరంలో శంకరం కనిపించాడు. అన్నయ్యను చూడగానే అతడి మనసు ఆనంద సంద్రమైంది. ఎదురెళ్ళి బాగున్నావా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించాడు. బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? అమ్మా నాన్న క్షేమమేనా? చెల్లెలింటికి వెళ్ళావా? వాళ్ళెలా ఉన్నారు? తమ్ముణ్ణి చూసి ఆనందపడిపోతూ ప్రశ్నల వర్షం కురిపించాడు శంకరం. బాగానే ఉన్నారన్నయ్య. నిన్ను వదినను పిల్లలను ఎప్పుడెప్పుడు చూస్తామని ఆశగా చూస్తున్నారు. అయితే నాలాగేనన్నమాట. నేను కూడా అంతే. వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఆ రోజు ఎప్పుడొస్తుందా అని కళ్ళలో ఒత్తులేసుకుని పిచ్చివాళ్లా ఎదురు చూస్తుంటాను అంటూ తమ్ముడి చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు శంకరం. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ స్టేషన్ బయటకొచ్చి రెడీగా ఉన్న బస్ ఎక్కారు. అంబర్పేటలో బస్ దిగి చాలా దూరం నడక సాగించాక ఓ సందు చివర్లో ఉన్న రేకుల షెడ్డు ముందు ఆగారు. కావేరి హడావిడిగా షెడ్డులోంచి బయటకొచ్చి బాగున్నావా చంద్రం అంటూ నవ్వుతూ పలకరించింది. కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లందించి సాదరంగా లోపలికి ఆహ్వానించింది. ఆ ఇంటిని చూసి చంద్రం విస్మయానికి గురయ్యాడు. చిన్న హాలు, పడకగది, సిమెంట్ రేకుల పైకప్పు, జిడ్డు మొహానికి పౌడర్ అద్దినట్టు ప్లాస్టింగు చేయకుండానే సున్నం వేసిన గోడలు, పోలీసుల లాఠీ దెబ్బలకు గాయాల పాలైన నిర్భాగ్యుళ్ళ అక్కడక్కడ పెచ్చులుడిన గచ్చు, బయట పైకప్పులేని బాత్రూం ఆ ఇంటి ఆర్థిక స్థితిని చెప్పకనే చెప్తున్నాయి. ఏంట్రా, ఇల్లు చూసి ఆశ్చర్యపోతున్నావా? అద్దెంతో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతావు. నెలకు 5,000. వారం రోజుల క్రితమే అద్దె కాస్త తక్కువని ఈ ఇంట్లోకి మారాం. ఇలా ఏడాదిలో 2-3 ఇళ్ళు మారుతూ ఉంటాం. అందువల్లే మీకు ఆఫీస్ అడ్రస్ తప్ప ఇంటి అడ్రస్ ఇవ్వలేదు అన్నాడు శంకరం. చంద్రం ఇంట్లోని సామాన్లు, వస్తువుల వైపు దృష్టి సారించాడు. అవి ఎక్కువగా లేకపోయినా ఇల్లు ఇరుగ్గానే ఉంది. అన్నయ్య ఉత్తరాల్లో రాసినట్టుగానే ఇల్లు అచ్చం పిచ్చుక గుడిలా ఉంది. ఇంత చిన్న ఇంటిలో అన్నయ్య తన భార్య పిల్లలతో ఎలా ఉంటున్నాడో. ఈ పిచ్చుక గుడిలో అమ్మా నాన్న ఒక్కరోజు కాదు కదా, ఒక్క పూట కూడా ఇమ్మడలేరు. పైగా అన్నయ్య దుస్థితిని తెలియజేసే ఈ ఇంటిని చూసి కుమిలిపోవడం ఖాయం. తనకు ఉద్యోగం వచ్చాక కాస్త పెద్దిల్లు చూడమని అన్నయ్యతో చెప్పాలి. ఆ తర్వాతే అమ్మా నాన్నలను తీసుకురావాలి. వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి. నిరంతరం తమ గురించే శ్రమించిన ఆ శ్రమజీవుల రుణం కొంతైనా తీర్చుకోవాలి. బయట బాత్రూంలో నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేసిరా చంద్రం టవలందిస్తూ అంది కావేరి. చంద్రం టవలందుకొని అవునదినా, మా నానమ్మ అమ్మమ్మలేరి ఎక్కడా కనపడరేం అన్నాడు చూపులతో గాలిస్తూ. కావేరికి ఏం చెప్పాలో తెలియక భర్త ముఖంలోకి చూసింది. శంకరం నిట్టూర్చి ఏం చెప్పమంటావురా, దురదృష్టవంతులురా వాళ్ళు. ఆర్థిక ఇబ్బందులతో వాళ్లను హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళలేని నిస్సహాయులం మేం. ఈ మహానగరంలో మా కష్టాల చిట్టా విప్పితే అది పెద్ద భారతమే అవుతుంది. రాకరాకొచ్చిన నీకు అవన్నీ చెప్పి బాధ పెట్టడం ఎందుకుగాని వెళ్ళి స్నానం చేసిరా గదగద స్వరంతో అన్నాడు. పిల్లలకి ఏమైందనయ్య, ఎక్కడున్నారు? కంగారుగా అడిగాడు చంద్రం. వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్నారా, పిల్లలిద్దరికీ జ్వరాలు. హాస్పిటల్కి తీసుకువెళదామంటే నెలాఖరు రోజులు కావడంతో చేతిలో చిల్లి గవ్వలేదు. మెడికల్ షాపులో టాబ్లెట్లు తెచ్చివేశాం, కానీ ఆ మాయదారి జ్వరాలు తగ్గలేదు. విషయం తెలిసి వచ్చిన మా అత్తయ్య పిల్లల్ని చిల్డ్రన్ స్పెషలిస్ట్కి చూపించి తగ్గాక తీసుకొస్తానని తీసుకువెళ్ళింది. దిగాలుగా ముఖం పెట్టి అన్నాడు శంకరం. అరెరే పాపం, పిల్లలకి ఎలా ఉందో ఏంటో, స్నానం చేశాక వెళ్ళి చూసొద్దామన్నయ్య ఆరతిగా అన్నాడు చంద్రం. వాళ్ళుండేది కూకట్పల్లి, చాలా దూరం. ఇప్పుడు వద్దులేరా, పిల్లల్ని చూస్తే నువ్వు అప్సెట్ అవుతావు. ఆ కారణంగా ఇంటర్వ్యూలో తడబడితే నీ కళ నా ఆశ రెండూ సమాధవుతాయి. నీ ఇంటర్వ్యూ అయ్యాక వెళదాంలే, అప్పటికి పిల్లలు కూడా కోలుకుంటారు అన్నాడు శంకరం. సరే అన్నయ్య అంటూ దిగులు మొహంతో బాత్రూంలోకి దూరాడు చంద్రం.
స్నానం చేసి వచ్చేటప్పటికి భర్త తెచ్చిన టిఫిన్ 2 ప్లేట్లలో సర్దింది కావేరి. అన్నదమ్ములిద్దరూ తింటూ మాటల్లో పడ్డారు. చెల్లయ్య కాపురం ఎలా ఉంది? వాళ్ళ అబ్బాయి ఆగాడు శంకరం. కిరణ్. ఆ, కిరణ్ ఎలాగున్నాడేంటి? ఎర్రగా బొద్దుగా భలే ముద్దొస్తాడు. పాకడం నేర్చుకుంటున్నాడు. అవునా? అల్లరి పిడుగు. వాణ్ణి ఎత్తుకోగానే నా వైపు మేనల్లుని చూడ్డానికి ఇప్పుడు తీరుబాటైందా? ఇక పెద్ద మామయ్యకి ఎప్పుడు తీరుబాటవుతుందో అన్నట్లు కోపంగా చూశాడు అంటూ నవ్వాడు చంద్రం. అలాగా అంటూ తమ్ముడి నవ్వులో శృతి కలిపాడు శంకరం. చంద్రం నవ్వాపి, ఇక చెల్లి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. నేనున్న 2 రోజులు తోబుట్టు ప్రేమంటే ఏంటో రుచి చూపించింది. నన్ను చూడగానే మురిసిపోయిందనుకో. మరో రోజు ఉండమని ఎంత బతిమాలిందో అది మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. నేనే నిర్దాక్షిణ్యంగా వచ్చేశాను. పిచ్చిది బాధపడే ఉంటుంది నొచ్చుకుంటూ అన్నాడు. అయితే చెల్లి ఏమాత్రం మారలేదన్నమాట. తనలో ఆనాటి ఆప్యాయతలు, అనురాగాలు అలాగే సజీవంగా ఉన్నాయన్నమాట. ఆనందంగా ఉందిరా. ఆ మాటకొస్తే బావ కూడా మారలేదు. మేలిమి బంగారమంటే నమ్ము. సుజాతను మహారాణిలా చూసుకుంటున్నాడు. పోనీలేరా, మంచి విషయం చెవిని వేశావు. మన ఫ్యామిలీలో తనన్నా సుఖంగా ఉంది, అంతే చాలు. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేశాక చంద్రం పిల్లల కోసం తను సుజాత కొన్న గౌన్లు తీసి వదిన చేతిలో పెట్టాడు. తనకు సుజాత కొన్న టీషర్టు, జీన్స్ ప్యాంట్ను గొప్పగా చూపించాడు. బాగున్నారా? కాకపోతే నువ్వు పిల్లలకు కొనడమే ఏం బాగాలేదు. నా అంచనా ప్రకారం నువ్విక్కడకు రావడానికే అప్పు చేసి ఉంటావు. మళ్ళా ఇదో ఖర్చా? చిరుకోపంగా అన్నాడు శంకరం. పర్వాలేదులే, పిల్లల తర్వాతే అన్నీ నవ్వుతూ అన్నాడు చంద్రం. కావేరి గౌన్లు చూసి మురుస్తూ, పెద్దది 2 నెలలుగా గౌన్లు కొనమని ఒకటే పేచి. అదిప్పుడు ఉండుంటే బాబాయి అత్తయ్య కొన్న ఈ గౌన్లు చూసి ఎంత పొంగిపోయేదో పిచ్చి తల్లి అంది గౌన్లు జాగ్రత్తగా అల్మరాలో పెడుతూ. ఏమనుకున్నావు మా చెల్లెలంటే? గర్వంగా అన్నాడు శంకరం. చంద్రం ఏదో గుర్తుకొచ్చినట్టు జేబులోంచి సెల్ తీసి, ఆ అన్నయ్య, నిన్ను చూసి నీ గొంతు విని చాలా రోజులైందట. కనీసం నీ గొంతు ఫోన్లోనన్నా విని ఆనందించాలని ఆరాటపడుతోంది. ఓసారి చెల్లితో మాట్లాడు అంటూ కాల్ చేసి అన్నయ్యకిచ్చాడు. నాకు ఫోన్లో మాట్లాడడం ఇష్టం ఉండదని తెలుసు కదిరా అంటుండగానే సుజాత లైన్లోకొచ్చింది. దాంతో శంకరానికి చెల్లితో మాట్లాడక తప్పలేదు. కాసేపటికి మాటల్లో కూరుకుపోయారు. ఒకరినొకరు నిష్ఠూరమాడుకున్నారు. ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. చివరగా సెల్ కావేరికిచ్చాడు. గౌన్లు బాగున్నాయంటూ మొదలుపెట్టి పావుగంట సేపు మాట్లాడిందామె. చంద్రం తృప్తిగా నవ్వుతూ, అమ్మయ్య, చెల్లెలికిచ్చిన మాట నెరవేరింది. ఇక అమ్మిచ్చిన మూట అప్పగించేస్తే ఓ పెద్ద బరువు దిగుతుంది అంటూ బ్యాగులోంచి రవ్వలడ్డూల సంచి బయటకు తీసి అన్నయ్య చేతికి అందించాడు. అన్నయ్య, నీకిష్టమైన రవ్వలడ్డులు. అమ్మ జ్వరంతో బాధపడుతూ కూడా నీకోసం తయారు చేసింది. భద్రంగా తెచ్చి నీ చేతిలో పెట్టాను. ఇక నువ్వు లొట్టలేసుకుంటూ తినడమే తరువాయి. శంకరం ఆనందంతో పొంగిపోతూ భార్య కళ్ళలోకి సూటిగా చూసి, కావేరి, చూసావా అమ్మ ప్రేమ? జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా చేసిందట. భద్రంగా దాయి, తీరుబాటుగా తింటాను అంటూ భార్య చేతిలో సంచి పెట్టాడు. ఆ రాత్రి భోజనాలు చేసి ఆరుబయట పట్టె మంచం మీద కూర్చున్నారు అన్నదమ్ములిద్దరూ. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. కావేరి దోమల చక్రం వెలిగించి మంచం పక్కన పెట్టి వెళ్ళింది. శంకరం బొగ్గ మీద వాలిన దోమను టప్మని కొట్టి చంపి, రాత్రైతే ఈ దోమలతో నరకమే అనుకో అన్నాడు. సరే, శ్రీనివాసరావు మావయ్య ఎలా ఉన్నాడేంటి అంటూ అడిగాడు. బాగున్నాడు. ఎప్పుడూ నీ క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటాడు. మావయ్య లేకపోతే నాన్న మరింత కుంగిపోయేవాడు. నీ ఉత్తరాలు చదివి దిగులుతో మంచం పట్టిన నాన్నకు ధైర్యం చెప్పి పెట్టుబడికి డబ్బులిచ్చి నాన్నతో తిరిగి వ్యవసాయం చేస్తున్నాడు. నేనిక్కడకు రావడానికి కూడా మావయ్య డబ్బులిచ్చాడు గొప్పగా చెప్పాడు చంద్రం. అలాగా అన్నాడు శంకరం. అంతలోనే అతడి మొహం విచారాన్ని పులుముకుంది. భూమంతా అమ్మించేసి నాన్నను కౌలు రైతును చేసిన పాపం నాదేరా. అనవసరంగా ఆయనను క్షోభకు గురిచేశాను. బహుశా నాన్న ఈ జన్మకు నన్ను క్షమించడేమో అంటూ అరచేతుల్లో మొహం దాచుకుని బాధపడ్డాడు. చంద్రం గుండె చెరువైంది. ఓదార్పుగా అన్నయ్య భుజం మీద చెయ్యేసి, ఊరుకో అన్నయ్య, ఇందులో నీ తప్పు మాత్రం ఏముంది చెప్పు. అమ్మా నాన్నలకు విశ్రాంతినిచ్చి వాళ్ళను సుఖపెట్టాలనుకున్నావు. కాలం కలిసి రాకపోతే నువ్వేం చేస్తావు అన్నాడు ఆర్తిగా. శంకరం కళ్ళొత్తుకుని, లేదురా, నేను చేసింది తప్పు. ఈ భాగ్యనగరంలో ఓ అందమైన ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఆ పుణ్య దంపతులకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకోవాలనే వెర్రి ఆశతో నీకిక్కడ ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలననే పిచ్చి నమ్మకంతో నేను చేసిన పని ముమ్మాటికి తప్పే. నా తప్పు తెలుసుకునేసరికి అంతా అయిపోయింది. పొలమమ్మిన డబ్బుతో ఇల్లు సగం కూడా పూర్తి కాలేదు. దాన్ని ఎలాగైనా పూర్తి చేసి మిమ్మల్ని ఇక్కడకు తీసుకురావాలనే లక్ష్యంతో తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాను. అయినా ప్రయోజనం లేకపోయింది.
చివరకు అసంపూర్తిగా మిగిలిపోయిన ఇల్లు, ఎలా తీర్చాలో అర్థం కాని అప్పులు మిగిలాయి. నా నెల జీతం ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోవడం లేదు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితి. పోనీ మిమ్మల్ని తీసుకొద్దామంటే చూసావు కదా ఈ ఇంటిని. ఇలాంటి ఇరుకు కొంపలో అమ్మా నాన్న ఉండగలరా? ఒకవేళ ఉన్నా పిల్లలకే కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్న నేను వాళ్లకు తిండి పెట్టగలనా? సంతోషంగా ఉంచగలనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సూదుల్లా గుచ్చుతుంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఆ భగవంతుడికే తెలుసు అంటూ కుమిలిపోయాడు శంకరం. బాధపడకన్నయ్య, కష్టాలు కలకాలం కాపురం ఉండవని పెద్దలంటూ ఉంటారు. మనకు తప్పకుండా మంచి రోజులొస్తాయి. ధైర్యం నూరిపోస్తూ అన్నాడు చంద్రం. నీకు ఉద్యోగం వస్తే మనకు మంచి రోజులు వచ్చినట్టేరా. నువ్వు ఇంటర్వ్యూకు వెళ్లే కంపెనీ గురించి ఆరా తీశాను. అది చాలా పెద్ద కంపెనీ. ఆరంభంలోనే మంచి జీతం ఇస్తారంట. నువ్వు శ్రద్ధగా ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవ్వు. నేను కూడా రికమెండేషన్తో పనవుతుందేమో కనుక్కుంటాను. ఏదో రకంగా నీకు ఉద్యోగం వస్తే అంతే చాలు. మన కష్టాలు గట్టెక్కినట్టే. నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకన్నయ్యా. నాకు ఉద్యోగం వస్తుంది. అప్పులు తీరిపోతాయి. ఇల్లు పూర్తవుతుంది. కలిసి ఉండాలనే మన కల ఖచ్చితంగా సాకారం అవుతుంది. అదేరా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నీ నోటి చలవన అలా జరిగితే చాలు. అంతకు మించి నాకు కోరికలేమీ లేవు అన్నాడు శంకరం సంతోషంగా. చంద్రం తండ్రి హార్ట్ అటాక్ విషయం అన్నయ్యతో చెబుదాం అనుకున్నాడు. కానీ అది విన్నాక చెల్లెలి రియాక్షన్ గుర్తొచ్చి అన్నయ్య రియాక్షన్ ఇంచుమించుగా అలాగే ఉంటుందని మిన్నకున్నాడు. తను కడుతున్న ఇంటిని చంద్రానికి చూపించడం కోసం అతడిని రెడీ చేయించాడు శంకరం. ఇద్దరూ బయలుదేరబోతుండగా వచ్చాడు అహ్మద్ ఖాన్. సలాం అలైకుం బాయ్, వినయంగా నమస్కరిస్తూ అన్నాడు శంకరం. సలాం బాయ్, ఆఫీస్కి వెళితే వారం రోజులు సెలవు పెట్టామన్నారు. అడ్రస్ కనుక్కొనొచ్చాను సాబ్. మా తమ్ముడొస్తేను సెలవు పెట్టాను బాయ్, రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు శంకరం. కూర్చోవడానికి రాలేదు సాబ్, వడ్డీ పైసలు వసూలు చేసుకుపోదామని వచ్చాను కరుకుగా అన్నాడు ఖాన్. బాయ్ క్షమించండి, కొన్ని ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయాను. వచ్చే నెల జీతం రాగానే మీ వడ్డీ మొత్తం జమ చేసేస్తాను నెసిగాడు శంకరం. ఏంటి సాబ్ ఇది? తీసుకున్నప్పుడు ఒక మాట, ఇచ్చేటప్పుడు మరో మాట. ఇదేం పద్ధతిగా లేదు సాబ్, రౌద్రంగా మొహం పెట్టి అన్నాడు అహ్మద్ ఖాన్. లేదు బాయ్, ఈసారి తప్పకుండా ఇచ్చేస్తాను. ప్లీజ్ బాయ్, రాకరాక తమ్ముడొచ్చాడు, అల్లరి చేకు బతిమాలుతూ అన్నాడు శంకరం. ఖాన్ కాసేపు ఆలోచించి, సరే సాబ్, వచ్చే నెలైనా మాట మీద నిలబడండి, లేదంటే ఈ ఖాన్ మంచోడు కాదు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఊపిరి పీల్చుకున్నాడు శంకరం. నిర్ఘాంతపోయి నిలబడ్డ చంద్రం వైపు చూస్తూ, అహ్మద్ బాయ్ దగ్గర 5 రూపాయల వడ్డీకి 2 లక్షలు ఇంటి కోసం అప్పు చేశాన్రా. 2 నెలలుగా వడ్డీ ఇవ్వలేదు. అయినా ఇవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు? పద వెళదాం అంటూ చంద్రాన్ని బయలుదేరదీశాడు.